దేవుడు ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యముల నుండి మనం చదువుదాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యముల నుండి జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోసుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమున సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుని అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోసుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు రాయిస్తూ ఉన్నాను. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపట వారికి తీర్పు తీర్చువారు కనుక దుర్మార్గుల మీలో నుండి చాలా చక్కటి విశేషమైన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో చాలా విశేషమైన మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము ఎవరెవరితో సాంగత్యము చేయకూడదు, ఏ విధంగా మనము ఉండకూడదు అనే విషయాలను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యంలో మనం తెలుసుకున్నటువంటి సంగతులు ఏమిటంటే, మరి ఎవరితో సాంగత్యం చేయాలి? లోకములో జారులు ఉంటున్నారు, లోబులు ఉంటున్నారు, దోచుకునేవారు ఉంటున్నారు, విగ్రహార్థికులు ఉంటున్నారు కదా. వారు ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకము నుండి వెళ్ళవలసి వచ్చును కదా. కనుక లోకములో అందరూ ఉంటారు, అందరితో నేను మిమ్మల్ని సాంగత్యము చేయొద్దని నేను చెప్పట్లేదు. ఇప్పుడైతే సహోదరులు అనబడి వాడు ఎవడైనాను జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోసుకునేవాడు కానీ అయ్యి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని. ఎందుకని? వారేమో వెలుపల వారు అన్నాడు, వీరేమో సహోదరులు అంటే లోపల వారు. ఆ వెలుపల వారి విషయాలు నేను చెప్పట్లేదు, కానీ ఈ లోపల ఉన్నటువంటి వారి విషయాల్లోనే మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని పిల్లలుగా ఆయన మందిరములో ఆయన సంఘములో ఉంటున్నారో అలాంటి వారి విషయాల్లో తప్పక మాట్లాడాలి. మన ఎదుటి వారి కంటే కూడా మనను గురించి మనము విమర్శ చేసుకోవాలి, మనను గురించి మనము మాట్లాడుకోవాలి. ఎందుకనంటే మనకు ధర్మశాస్త్రం బోధించే మాట ఏమిటంటే, ఎదుటివాని కంటిలో ఉండే నలుసు కంటే మన కంటిలో ఉండే, అంటే మనల్ని గూర్చి మనం విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మన లోపల ఉన్నాం, బయట ఉన్న వారి సంగతి వద్దు. లోపల ఉన్న మనము, దేవుని రక్తంలో కడబడిన మనము, దేవుని బిడ్డలమని ముద్రించబడిన మనము, దేవునితో సాంగత్యము చేస్తున్న మనము, ఇప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేయాలంట? మనలో ఉన్నటువంటి ఆ దుర్మార్గుని
ఏం చేయాలంట? వెలివేయాలి. ఎవరి దుర్మార్గుడు? లోబి, విగ్రహార్థికుడు, జారుడు, తిండిపోతూ, త్రాగుబోతూ, దోసుకునేవాడు కదా. వీళ్ళందరిని ఏం చేయాలి మనము? మనలో వాళ్ళందరూ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడు. ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధుడు. ఇవన్నీ ఉన్నవాడు పరిశుద్ధుడు అవుతాడా? ఇవన్నీ ఉన్నటువంటి స్నేహం కలిగిన వాడు దేవునితో స్నేహం చేయగలడా? కనుక లోకములో ఉన్నవారు దేవునితో లేరు కాబట్టి వారు ఈ విధమైన సాంగత్యాలు చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఎవరితో ఉన్నాము? మనం దేవునితో ఉన్నాం. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఇప్పుడు మనందరం ఎవరితో స్నేహం చేయాలి? పరిశుద్ధునితోనే సాంగత్యము చేయాలి, దేవుని పిల్లలు. కనుక ఈ దేవునితో మనము, ఈ పరిశుద్ధునితో మనం సాంగత్యము చేయటం వలన మనకు వచ్చేటువంటి కొన్ని ప్రయోజనాలు, కొన్ని ఆశీర్వాదములు. ఎందుకంటే పరిశుద్ధులతో సాంగత్యము చేస్తే మనం ఏ విధముగా దీవించబడతామో, ఏ విధముగా మనం ఆస్వాదించబడతామో కొన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తాను. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వల్ల ఆయన మన మధ్య నివసిస్తాడు. ఎవరితో సాంగత్యం చేస్తే? పరిశుద్ధులతో. ఇప్పుడు దేవుని పిల్లలు అనేవాళ్ళు ఎవరితో సాంగత్యం చేయాలి? అంతే. కనుక మనలో ఒకవేళ ఈ పరిశుద్ధి కలిగినటువంటి దేవుడు లేకుండా లోపల ఉన్నటువంటివన్నీ కూడా, వెలుపల ఉన్నటువంటివన్నీ కూడా లోపలికి వచ్చి ఒకవేళ నిన్ను ఒక దుర్మార్గుడుగా, లేకపోతే ఒక తిండిపోతుగా, లేకపోతే ఒక లోబిగా, లేకపోతే ఒక విగ్రహార్థికుడుగా, లేక దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాడుగా ఒకవేళ నిన్ను చేస్తే, ఇప్పుడు వాటిని ఏం చేయాలి? మళ్ళీ మనం వెలివేయాలో ఉంచుకోవాలా? జాగ్రత్త. దేవుని పిల్లలు అనేవాళ్ళు వాటిని వెలివేయకుండా అవి మనలో ఉంటే మాత్రము మనము దేవునితో సాంగత్యము చేస్తున్నప్పటికీ ఆయన మనతో, మన మధ్య ఆయన ఉండడు. ఇప్పుడు దేవుడు మన మధ్య ఉంటే మంచిదా? ఉండకపోతే మంచిదా? ఉంటేనే మంచిది. మరి ఉండాలంటే మనం ఏం చేయాలి? మన సాంగత్యము ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో సాంగత్యము మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? అంతకు మునుపు మనకున్న సాంగత్యాలు దేవునికి వ్యతిరేకమని విడిచిపెట్టేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ విధంగా ఎప్పుడైతే మనము ఆ సాంగత్యాలు విడిచిపెట్టి పరిశుద్ధి కలిగినటువంటి దేవునితో కానీ మనం సాంగత్యము కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రభు మనతోనే ఉంటాడు. ప్రభు మనతో ఉంటే మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. నిర్గమాకాండము 25వ వాక్యము. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. అంతేనా? ఎవరిలో నివసించినట్లుగా? మనలో దేవుడు నివసించాలంటే మనం ఏం చేయాలి? అంతేగా? ఎవరు నిర్మించుకోవాలి అంటే, ఇప్పుడు మనం చేసే ఈ ఉపవాస కూడికల ద్వారా మన దుష్ట సాంగత్యము నుండి బయటకు వచ్చి, లేకపోతే మనలో ఉన్నటువంటి దుష్టుని పూర్తిగా మన నుండి బయటికి వెలివేసి, ఇప్పుడు మనం ఎవరిని తెచ్చుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుని తెచ్చుకోవాలి. ఆయన ఉంటేనే కదా మనకు మేలు, ఆయన ఉంటేనే కదా మనకు ప్రయోజనం, ఆయన ఉంటేనే కదా మనకు సహాయం దొరికేది. ఇప్పుడు ఆయన ఉండేటట్టుగా మనం ఏం చేయాలి? ఆయన కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మనం ఏర్పాటు చేయాలి. ఈ బాధ్యత ఎవరిది? దేవుని ఇష్టపడే మందేగా, దేవుడు కోరుకునేది మందే కదా. ఆ ప్రభువు ఉంటే నాకు మేలు కలుగుతుంది, విశ్వాసం కలిగిన మందే కదా ఈ పని. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభువు నాతో ఉంటే బాగుంటుంది, ఆ ప్రభువు ఉంటే నా జీవితంలో కష్టాలు బాధలు దాటిస్తాడు అని నీకు అనుకుంటే ఆ ప్రభువు ఉండేటట్లుగా మనమే ఒక పరిశుద్ధ స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటుల్లో
ఆ దానిలో ఉన్నటువంటి ప్రతి బీడు భూమిని, ప్రతి పనికిమాలి దాన్ని, ప్రతి దానిని కూడా మనం ఏం చేయాలంటే వేస్ట్ అంతా తీసేసుకోవాలి. ఆ స్థలమును పరిశుద్ధంగా మనం ఏదైనా మనం వండుకుని తినాలంటే ఏం చేస్తాం? తెచ్చినట్లు వండుకోగా పరిశుద్ధపరచుకుంటామా? దాన్ని కడగటమో చక్కగా దాన్ని కొయ్యటమో ఏదో మనం చేయాల్సినవన్నీ చేసిన తర్వాతే కదా మనం వండుకునేది. అట్లాగే మనం దేవుని పిల్లలుగా దేవుడు ఈ లోకములో మనతో ఉండాలి. ఈ లోకములో అనేక కష్టాలు బాధలు మనం దాటాలి అంటే ప్రభు మనతో ఉండాలి. ఆ ప్రభు మనతో ఉండాలి అంటే ఈ లోకములో ఉన్న మనము, మనుషులు ఉన్నారు, దుష్ట సాంగత్య రకరకాలు ఉన్నాయి, వారిని అంటలేదు. కానీ దేవుని కలిగి ఉన్నాం అంటే లోపల ఉన్నాం మనం, అంటే యేసులో మనం ఉన్నాం, ప్రభుతో మనం పెనవేసుకున్నాం, ప్రభు పిల్లలమని ముద్రించబడ్డాం. ఇప్పుడు మనలో లోకములో ఉన్నవి మనలో ఉన్నట్లయితే ఇప్పుడు వాటిని తీసేసుకుని మనం పరిశుద్ధం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఆయన కొరకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. దానిని చేయటం వల్ల ప్రభు నీతో ఉంటాడు, నీ మధ్య ఉంటాడు. ఆ ప్రభు ఉండుట ద్వారా నీకు భయం ఉండదు, నీకు దిగులు ఉండదు, నీకు కన్నీరు వేదన అస్సలు ఉండదన్నమాట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 22, 23, 24 వచ్చా చదువుదాం. చూసారా, ఆనోకు ఎన్ని దినాలు నడుచుకుంటూ వెళ్ళాడు? 300 నడుచుకుంటూ వెళ్ళిపోయాడా? అంటే దేవునితో మనం సహవాసం చేసేటప్పుడు ఈ లోకములో దేని వైపు మనం చూడం, ఈ లోకంలో దేనిని మనం పట్టించుకోం. ఈ లోకములో మనం దేనిని చూస్తామంటే దేవుని సహవాసాన్నే ఎక్కువ చూస్తాం. అందుకే హానోకు ఈ లోకములో ఎవరి వైపు చూడలేదు. ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు అంటే ప్రభు అయిన దేవుని వైపు మాత్రమే ఆయన చూస్తున్నారు అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన కొనుపోబడిను. అది దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మనము కొనుపోబడక మునిపే, అంటే మనం ఇంక ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునిపే మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలా లేదా? అంతే, ఇష్టలుగా ఉందాం. అందుకు మనము దేవునితో సహవాసము చేస్తున్నాం. ఈ దేవునితో సహవాసం చేసేవారు ఎలా ఉంటారన్నమాట? పరిశుద్ధులతోనే సాంగత్యమును చేయటానికి ఇష్టపడతారు. అందుకే ఒక మాట అంటాడు, దేవుని పిల్లలు అనేవాళ్ళు ఒక అపవాదితో స్నేహం ఏంటి? ఒక దేవుని ఎరిగినవాడు, ఒక దేవునితో స్నేహం చేస్తున్నవాడు, ఒక శరీర సంబంధమైన వానితో స్నేహం ఏంటి కదా? మనము ఈ శరీర సంబంధమైన వాడితో మనం స్నేహం చేయటం వల్ల మనం ఏమైపోతున్నాం అనేది మనం చూసినట్లయితే మనలో ఉన్న పరిశుద్ధతను కోల్పోతాం, మనలో ఉన్న దేవుని యొక్క భయమును మనం కోల్పోతాం, దేవుడు మనలో నివాసమును చేయకుండా మనం కోల్పోతాం. అందుకు దేవుడు మనలో నివాసం చేయనట్లుగా మనం ఏం చేయాలి? పరిశుద్ధులతోనే స్నేహము చేయాలి కదా. ఒక చదువుకున్న వాడితో ఒక చదువు రాని వాడు స్నేహం చేస్తే ఏమవుద్ది? కాస్త చదువు అనేది వస్తుంది. ఒక మంచివాడితో ఒక చెడ్డవాడు స్నేహం చేస్తే ఏమవుతుంది? అతడు కూడా మంచివాడుగా మార్చబడతాడు. అదే ఒక దుష్టునితో మనం స్నేహం చేస్తే ఏమవుతుందేమో? దుష్టులు అయిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. అందుకే ఒక దేవుని పిల్లలు అనేవాళ్ళు దేవుని పిల్లలతోనే భయభక్తులకు వెళ్ళిన వారితో స్నేహము చేయాలి.
భయభక్తులు లేనటువంటి వారు, దేవునికి విరోధముగా జీవిస్తున్నటువంటి వారితో మనం స్నేహం చేయటానికి వీల్లేదు. ఎందుకనంటే వారు వెలుపులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. మనమేమో లోపలంటే ప్రభువులో మనం ఉన్నాం, ప్రభుతో మనం ఉన్నాం. మన సాంగత్యం ఎవరితో ఉండాలి? దేవునితోనే ఉండాలి. ఆ విధంగా మన యొక్క సాంగత్యము ఉండటం ద్వారా హానోకు ఏ విధంగా ప్రభుతో నడుచుకుంటూ వెళ్ళాడో మనం కూడా జీవిత కాలము ప్రభుతో నడవటానికి అవకాశం ఉంటుంది. అలా నడవటను బట్టి మనకేం కలుగుతుందంటే, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్థలములో ప్రభుతో సాంగత్యం చేయటానికి, నిత్యము ఆనందముగా సంతోషముగా ఆ పరలోకములో మనం ఉండటానికి, కన్నీరు లేని వేదన లేనటువంటి ఆ స్థితిని అక్కడ మనం సంపాదించుకోవటానికి దేవునితో సాంగత్యం ద్వారా మనకు దొరుకుతుంది. అది దేవుడు మనకిచ్చే మహాభాగ్యము అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వల్ల అద్భుతాలు జరుగుతాయి. ఎవరితో సాంగత్యం చేస్తే కదా? దుష్టుని సాంగత్యము మంచి నడవడిక చేస్తుంది. ఇప్పుడు మనము దుష్టునితో సాంగత్యం చేయాలా, మంచివాళ్ళతో చేయాలా? మన స్నేహం ఎవరితో ఉండాలి? మంచి వాళ్ళతో ఉండాలి. అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన పరిశుద్ధులతో సాంగత్యం చేయటం వల్ల ఏం జరుగుతాయి? మనకి అద్భుతాలు జరుగుతాయి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. మిమ్ములు మీరు పరిశుద్ధపరచుకోడని జనులకు ఏం చేశాడంట? ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు వారి మధ్య లేకపోవటం, వారిలో దుష్టుడు ఉండటం, ఇప్పుడు వారి యొక్క జీవితాల్లో నష్టము కలుగుతుంది. శత్రువు ఎదుట నిలబడలేకపోతున్నాడు. శత్రువు యొక్క ఆధిపత్యము ఎక్కువైపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అది పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకుంటేనే అద్భుతమైన కార్యాలు. హల్లెలూయా. మనం అద్భుత కార్యాలు పొందుకోవాలనుకుంటున్నాం, కానీ దేవుడు అద్భుత కార్యములు మీకు చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు మనలో పరిశుద్ధత ఉందా లేదా? వెలుపల సంగతి వాళ్ళు కాదు, రక్షణ పొందిన వారి సంగతి కాదు. రక్షణ పొందాం కదా, ఆ రక్షణ పొందిన వారు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధత లేకుండా అద్భుతాలు ఎలా జరుగుతాయి? అంతేనా? దేవుడు మన మధ్య లేకుండా అద్భుతాలు జరుగుతాయా? జరగవు. మరి ప్రభు మన మధ్య ఉండాలంటే ఎక్కడుంటాడు ప్రభు? పరిశుద్ధుల మధ్య ఉంటాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధత అనేటువంటిది ముందు మనం ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి దుర్మార్గత ఏదైందో దానిని తీసేసుకోవాలి. అది తీసేసుకోకుండా మరి పరిశుద్ధ స్థలాన్ని ఎలా ఏర్పాటు చేస్తావు కదా? అది కూడేటువంటిది కానే జరిగేది కాదు. కనుక రెండవది మనం ఏంటంటే, పరిశుద్ధులతో సాంగత్యం చేయటం వల్ల ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. అందుకు దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు మన మధ్య జరగాలంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోండి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీ ఊహకు అందని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అపోస్తుల కార్యగ్రంథము 19వ అధ్యాయము 11వ వచ్చిన భాగం చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథము హల్లెలూయా. పరిశుద్ధపరచుకున్నప్పుడు ఏమవుతుంది? అద్భుతాలు జరుగుతున్నాయా? అదే అక్కడ కోరుకునేది. ఒకప్పుడు హింసకుడు దోషకుడుగా ఉన్నాడు, అప్పుడు ఇలాంటి అద్భుతాలు ఏమీ జరగలేదు. బాగా చదువుకున్నాడు, అద్భుతాలు జరగలేదు. ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్రం బాగా చదువుకున్నాడు, పాటిస్తున్నాడు, అద్భుతాలు జరగలేదు. ఆయన ద్వారా జరగలేదు. కానీ అతడు ఎలా ఉన్నాడు? ఆ మతము కొరకు, ఆ ధర్మశాస్త్రము కొరకు ఆయన చాలా నిష్ట కలిగిన వాడుగా ఉన్నాడు.
కానీ ఆ రోజు ఏమి ఉపయోగం అనేది లేదు. ఎప్పుడైతే దమస్క మార్గంలో దేవుని యొక్క దర్శనం ఆయనకి దొరికిందో, తన పాపాన్ని తన చెడుని ఎప్పుడైతే విడిచిపెట్టేసి ఎప్పుడైతే దేవుని బిడ్డగా అతని యొక్క రూపాంతరము చెందాడో, ఆ పరిశుద్ధత దేవుడు అద్భుతాలను చేయటానికి కారణమైంది. అద్భుతాలు చేయవాడుగా, అద్భుతాలు అనేకులకు అందించేవాడుగా. ఎలా ఉంది అంటే ఆయన ఒక చేతి గుడ్డను ముట్టినా స్వస్థత వచ్చేస్తుంది. ఎంత పరిశుద్ధతో! ఈరోజు మనము చక్కని పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే మనం జీవించగలుగుతున్నామో, ఈ ఉపవాస కోడికల ద్వారా దేవుడు అద్భుతాలన్నీ మనం ఎన్నో అడుగుతున్నాం, ఇక్కడ ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. అది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, దేవునికి కూడా తెలుసు. మరి అవి జరగాలంటే నీకును నాకును మధ్య పాపమనే అడ్డుగోడ వస్తుందిగా. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? తీసేసుకోవాలిగా. అడ్డుగోడ ఉన్నంత వరకు ఆశీర్వాదాలు మనకు ఎట్లా వస్తాయి? అంతే కదా. అడ్డుగోడ తొలగించుకుంటేనే కదా మనకు ఆశీర్వాదాలు వచ్చేది. ఇప్పుడు ఆ అడ్డుగోడలు తొలగించుకోవటానికి దేవుడు ఈ ఉపవాస కోడికలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఉపవాస కోడికలు మనం ఏం చేయాలంటే, మన పరిశుద్ధత కానీ, దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించడానికి కానీ ఆటంకాలు ఏమవుతున్నాయి వాటన్నిటినీ తీసేసుకుందాం. అవి మనకేమాత్రము కూడా లాభకరమైనవి అయినప్పటికీ, వారు మన కుటుంబాలకు, మన జీవితానికి అవి చాలా ఆహారాన్ని, పోషణ ఇస్తున్నప్పటికీ, మనం దేవుని సాంగత్యాన్ని మనం కోరుతున్నాం కాబట్టి వాటిని పెంటతో సమానముగా పౌలు అలా ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన అద్భుతాలను చేయవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన పట్ల కూడా దేవుడు అద్భుతాలను జరిగించాలి అంటే మనము కూడా అనేకమైన వాటిని నష్టముతో, పెంటతో సమానముగా ఎంచుకోవాలి. అదే చెప్పింది ఆయన. లాభకరమైన వాటిని అన్నింటిని ఏం చేశాడట అంటే, దేవుని కొరకు బ్రతకటానికి లోకములో ఉన్న అన్నిటినీ తక్కువగా ఆయన అసహించుకుంటున్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వల్ల మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. ఎవరితో స్నేహం చేయటం బట్టి? పరిశుద్ధులతో. ఎందుకనంటే మనం ప్రార్థన దేవుని దగ్గర చేరాలి అంటే మనం ఖచ్చితంగా ఎవరితో చేయాలి? పరిశుద్ధులతో చేయాలి. ఆ పరిశుద్ధులు ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్య ఉండి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇద్దరు ముగ్గురైనా పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుని భయము కలిగి ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ఒక సమర్పణ కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4 వచ్చి చదువుదాం. చాలు. ఏమైందంటే అది ఎక్కడికి వెళ్ళింది? అంతేనా? దైవ సన్నిధి నుండి ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళిందా? అట్లాగే మనము కూడా దేవుని మందిరములో ఇక్కడ మనం వేసేటువంటి ప్రార్థన ధూపం ఏదైతే ఉందో అది ఎక్కడికి చేరుతుంది? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వెళ్ళింది అంటే ప్రతిఫలాలు పొందుకోవటానికేగా. అక్కడ దేవుడు కార్యాలు చేయవాడు ఉన్నాడుగా, అద్భుతాలు చేయవాడు ఉన్నాడుగా, నీ కన్నీరు తుడిచేవాడు ఉన్నాడుగా, నీకున్న లోటుపాట్లన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన ఎక్కడికి చేరాలి? దేవుని సన్నిధికి చేర్చబడాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఈ పాత్రలు ఎవరి అంటే ఆ పాత్రలో ఎవరి ప్రార్థనలు ఉన్నాయి? చూసా, నీకు తెలుసా? నీ ప్రార్థనలు, నీ కన్నీరు దేవుడు ఎంత జాగ్రత్తగా భద్రపరుస్తున్నాడు.
నీ కన్నీరు దేవుని దగ్గరికి వెళుతుందంట. ఆ కన్నీటిని దేవుడు ఏం చేస్తాడంటే ఆ పాత్రలో భద్రపరుస్తున్నాడు. ఎవరి కన్నీటిని? పరిశుద్ధులు. ఈ మాట ఇంపార్టెంట్. పరిశుద్ధులు ప్రార్థన, అందరి ప్రార్థనలు కాదు, అందరి కన్నీరు కాదు. నువ్వు దేవుని మందిరములో నువ్వు పరిశుద్ధత కలిగి, విధేయత వినయము కలిగి, దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన స్థలమును ఏర్పాటు చేయటానికి నీలో ఉన్నటువంటి ప్రతి దేవునికి వ్యతిరేకమైన సాంగత్యం ఏదైతే ఉందో దానిని ఎప్పుడైతే మనం దానిని వెలివేస్తున్నామో, దూరంగా దానిని పారవేస్తున్నామో, దేవుడు మనతో నివాసం చేయడానికి ఆయన కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఎప్పుడైతే మనము అద్భుతాలు దేవుడు చేస్తాడు, మేళ్ళు చేస్తాడు. నీ జీవితంలో నువ్వు అడుగుబాటు కంటే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేయటం వల్ల గొప్ప ప్రార్థన వీరులుగా మారిపోతావు. ఆ ప్రార్థన నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతుందంట? దేవుని దగ్గరికి వెళుతుందంట. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థనను ఆ పాత్రలో వాటిని భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా నీ ప్రార్థనని దేవుడు విలువగా చూస్తున్నాడు చూడండి. ఒక విలువైన వస్తువుని, విలువైనటువంటి ఆ లోహాన్ని మనం ఏ విధంగా భద్రపరుచుకుని దాచుకుంటామో అలాగనే నీ కన్నీరు, నీ ప్రార్థన దేవుడు దాచిపెడుతున్నాడు. తగిన కాలమందు నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలములు ఇవ్వటానికి, నీ ప్రార్థనకు గొప్ప బహుమానములు ఇవ్వటానికి, గొప్ప స్వస్థతలు ఇవ్వటానికి, గొప్ప మేలులు దేవుడు ధారాళముగా నీకు ఇవ్వటానికి ప్రభు అంట తగిన కాలమును ఆయన చూస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. తగిన కాలములో దేవునికి సహాయమును ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే మనందరము కూడా ఏం చేయాలి? పరిశుద్ధులతోనే సాంగత్యమును చేయాలి. అలా చేయటం బట్టి మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయి? దేవుని సన్నిధికి చేర్చబడతాయి. కొర్నేలి ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళాయంట. అపోస్తుల కార్యగ్రంథంలో 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. భయపడి చూసారా ఎక్కడికి వెళ్ళి అంట? అది దేవుని సన్నిధికి చేరితేనే మన ప్రార్థనకు ప్రతిఫలాలు. మనం ఏదో ఊరికే ప్రార్థన చేసేసుకుంటే దేవుడు సహాయము చేయడు. కనుక దేవుని సన్నిధికి చేరే ప్రార్థనలు మనం చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటట్లుగా మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని సన్నిధికి మన ప్రార్థనలు చేర్చబడేటట్లుగా మన యొక్క జీవితాల్లో పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని మనం ఏర్పాటు చేయాలి. కనుక ఆ విధమైనటువంటి ఈ ఉపవాస కూడికల ద్వారా ఆ విధమైనటువంటి ఆ స్థితిని మనందరం కూడా సంపాదించుకోవాలనే ప్రభు మనకి అవకాశాలన్నీ దేవుడు మనకు కల్పిస్తున్నారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వల్ల నీతిమంతులుగా మనం తీర్చబడతాం, నీతిమంతులుగా చేయబడతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన నీతిమంతులుగా చూసారా? మీలో కొందరు అట్టివారై యుంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా ఏమైపోయారు? అది మనం ఎప్పుడైతే మన పరిశుద్ధులతో సహవాసమును చేస్తున్నామో మనం కడుగుబడి ఏమవుతామంట? పరిశుద్ధులుగా మనం తీర్చబడతాం. హల్లెలూయా. అందుకే మనందరం ఎవరితో చేయాలి? అది మన సాంగత్యం ఎవరితో ఉండాలి? మరి పరిశుద్ధులు కాకుండా లోకముతోనో శరీరాశలతోనో
లేకపోతే దేవుని భయం లేని వారితో మనం స్నేహం చేస్తే మనకు పరిశుద్ధి వస్తుందా? రాదు. అంటే వాళ్ళ మాటల్లో 10 మాటల్లో ఒక మాటతోనైనా ఏకీభవించాలి. లేకపోతే వాళ్ళు ఏమంటారు, మనల్ని అపార్థం చేసుకుంటారు. అంటే నా మాటలు నీకు ఇష్టం లేదా, నా స్నేహం నీకు ఇష్టం లేదా, లేనిపోయింది ఆమెతో స్నేహం ఇష్టం లేదని ఎందుకు అనిపించుకోవాలని నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక మాటతోనైనా ఏకీభవించాలి. ఏకీభవిస్తే ఏమవుతున్నాం మనం కదా, మనం ఏమవుతున్నాం, పరిశుద్ధుల మా జీవితాలను పాడు చేసుకుంటున్నాం, కడగబడి మన జీవితాలని పాడు చేసుకున్నాం. అందుకే ప్రభు యొక్క వాక్యం ఏమని మనకు బోధిస్తుందంటే, మనందరం కూడా ఏం చేయాలంట, పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధపరచబడటానికి దేవుడు ఏం చేశాడు, ఆయన మనలను కడిగాడు. ఆయన మనల్ని కడుగుతున్నాడు. తన ఆత్మయందు మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కనుక మనందరం కూడా ఆ నీతిమంతులుగా తీర్చబడటానికే ప్రభు మనందరిని కూడా పిలుచుకున్నాడు. ఇక్కడ ప్రార్థనలో మనం ఉన్నాం, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి మన జీవితాలు కడుగుబడినా, పిలువబడినా, దేవునితో సహవాసం చేస్తున్నా, ప్రార్థన ఉపవాస కుడికిలో ఉన్నా, ఇంకా మన బ్రతుకు ఇంకా సరిగ్గా లేకపోతే ప్రభు మనకే సహాయమును ఎక్కడ ఉండాలి? మనం పరిశుద్ధులతో ఉండాలా, లేకపోతే సాతానుతో నరకములో ఉండాలా, పరలోకములో ఉండాలా, లేకపోతే నరకములో మనం ఉండాలా? ఎక్కడ ఉండాలి? కడుగుబడినటువంటి వారు ఎక్కడ ఉండాలి? కనుక మన యొక్క జీవితంలో ఈ సాంగత్యం చేయటం వల్ల మనకేం కలుగుతుందంటే, నీతిమంతులుగా ఇక్కడ తీర్చబడుతున్నాం. నీతిమంతులు అంటే వారులు ఏ దోషము లేనటువంటి వారు. ఒకవేళ దోషములు ఏమైనా ఉన్నా కడుక్కుంటూ సరి చేసుకున్న వారిని ఏమంటారంటే లోపములను లేనివారు అంటారు. అంటే అంతకు మునుపు ఏమున్నాయి, సరి చేసుకో మునుపు లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 40 దినాలు ఉపాసకుడికి ద్వారా మనం ఏం చేసుకున్నాం, సరి చేసుకున్నాం. ఇప్పుడు సరి చేసుకోవడం ద్వారా మనం ఏమవుతున్నాం, పరిశుద్ధులు అయిపోతున్నాం కదా. కనుక ఇప్పుడు ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా, ఈ పరిశుద్ధమైనటువంటి మన యొక్క సాంగత్యము ద్వారా మనం ఏమైపోతాం, నీతిమంతులుగా ఉంచబడుతున్నాం. మరి నీతిమంతులు ఏంటి? దేవుని రాజ్యానికి వారసులే కదా. నీతిమంతులు అంటే ఎవరు? దేవుని యొక్క మాట చొప్పున వారు నడుచుకునేవారు. ఆ నీతిమంతులు ఎవరు అంటే, దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా పట్టడానికి సిద్ధపడేవారు. వారినే నీతిమంతులు అన్నాడు. ఈ తరము వారిలో నోవహు ఒక్కడే, అంతే కదా. ఈ తరము వారిలో నోవహు ఒక్కడే నీతిమంతుడు. నీతిమంతుడు కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నీతిమంతుడు కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నీతిమంతుడు కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు, ఆస్వాదించాడు. అంతే కదా. నీతిమంతుల యొక్క పిల్లలు ఏమవుతారట, భిక్షమెత్తరంటాడు. సింహం పిల్లలైనా లేమి గలవై ఆకలి కొనుడు కానీ. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తన పిల్లలు వారికి ఏ మేలు కొదువా వారికి ఉండదు. అంత గొప్ప దీవెన దేవుని పిల్లలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే మనందరము ఏం చేయాలన్నమాట, పరిశుద్ధులతో మనం ఏం చేయాలి, సాంగత్యమును చేయాలి. ఈ పరిశుద్ధులతో సాంగత్యం చేయటం బట్టి మనకేమొస్తుంది, నీతి అనేది మనకు వస్తుంది. ఇక మనము 5వదిగా మనం చూసినట్లయితే, పరిశుద్ధులతో సాంగత్యం చేయటం బట్టి మన దేవుని చూస్తాం. ఎవరిని చూస్తాం? దేవుని చూస్తాం. అందుకు మనం ఏం చేయాలి, పరిశుద్ధులతో స్నేహము చేయాలి. అంటే సహవాసముగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యము వినాలి. మన యొక్క చెడు స్వభావము, చెడు ఆలోచనలు అనేవి రాకుండా ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి, దేవునితోనే మనం ఉండాలి. దేవునికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో, దేవుని సహవాసానికి ఎప్పుడైతే మనం దూరం అవుతున్నామో, మన దుష్టులతో స్నేహము, అంతే కదా. అందుకే దావీదు ఏం చేశాడు, దుష్టుల ఆలోచన చప్పులు, పాపుల మార్గములు, అపహాసకులు కూర్చునే స్థలాలు విడిచిపెట్టేశాడు. ఇక అవన్నీ విడిచిపెట్టేశాడు. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? దేవుని మందిరములో దివారాత్రులు అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడొచ్చింది?
దేవుని దగ్గర ఉండటం బట్టి. కనుక ఇది మనకు ఆశీర్వాదం. మనం అలాంటి ఆ దుష్ట స్నేహాలు, సహవాసాలు ఇవన్నీ కూడా మన జీవితానికి మేలైనది కాదు కదా. అందుకే మనం ఎక్కడికి వచ్చి కూర్చున్నాం అంటే దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం. అందుకే మరి విషయంలో దేవుడు అంటాడు, నీవు ఉత్తమమైన దానిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అంటాడు. ఎందుకని అంటే ఆమె దేవుని పాదాల దగ్గర కూర్చుంది, ప్రభు యొక్క మాటలు వింటుంది. మార్త అయితే అనేకమైన పనుల్లో పడిపోయింది, విస్తారమైన పనుల్లో పడిపోయి ఏమంటుంది? తొందరపడుతుంది. ఇక్కడ మనం దేవుని పాదాల దగ్గర ఉండి దీవించబడటానికే కానీ మనం తొందరపడటానికి ఇక్కడ మనం ఏమీ రాలేదు. కనుక దేవుని పాదాల దగ్గర ఉంటే ప్రభు మనకి ఏమి కావాలో మేలనేది ప్రభు తప్పకుండా మనకిస్తాడు. కనుక మనం దేవుని దగ్గర అందుకే మనం కూర్చుంటున్నామని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. వాక్యములుండి మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. పరిశుద్ధులతో సాంగత్యం చేయడం బట్టి దేవుని చూస్తాం. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క మాటలు మనం చెప్పేటువంటి చక్కటి మాట ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తునీకరింపము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తానే స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇక్కడ మనం ఏమైపోతున్నాం అనేది మనం చూసినట్లయితే, ప్రేమించినటువంటి వారితో ఆయన ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. ప్రేమించు వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడంట. స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేస్తాడు? ఆయన దండిస్తాడంట. తన కుమారులతో ఏం చేస్తాడు? దేవుడు సంభాషిస్తాడంట. ఆ సంభాషిస్తూ ఏం చేస్తాడంట? వారిని మళ్ళీ హెచ్చరిక. ఆ సంభాషణలోనే హెచ్చరిక. ఎందుకు సంభాషణలో హెచ్చరిక అంటే, మన జీవితాల్లో ప్రభువుకి ఎక్కడ దూరం అయిపోతాం, ఎక్కడ ఆ సంభాషణలో హెచ్చరికలు లేవనుకోండి, ఎక్కడ నీవు ప్రభువుకి దూరం అయిపోతావు. అందుకేనంట నీవు ప్రభువును చూసేంతవరకు, ప్రభు యొక్క కృప నీ మీదకు వచ్చేంతవరకు ఆయన నీతో మాట్లాడతాడు, నేను గద్దిస్తాడు, నేను సరి చేస్తాడు, నేను సరైన మార్గంలో ఆయన నడిపిస్తాడు. అందుకే ఇక్కడ మనల్ని గద్దించేది. కొన్నిసార్లు సూటిగా నీ మీదకు వచ్చేసినటువంటిది వాక్యం. తల ఉంచుకుని ఆ వెనకమాలలో సరిపోతున్నాడు, తల ఉంచుకోకండి. నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. నీకు దేవుని యొక్క దర్శనము, దేవుని కృపనికి ఇవ్వాలని. అందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇదేంటి దేవుని మందిరానికి వెళితే అయ్యగారు అచ్చంగా నా మీద వాక్యాన్ని చెప్తున్నాడు అనుకుంటాం మనం. కానీ నేను ప్రేమిస్తున్నాడు ప్రభు. అక్కడ అన్నాడు కదా, ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడని ఉందిగా. నా పిల్లలు ఎక్కడ ఏమైపోతారో అనుకునే తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల్ని ఏం చేస్తారు? శిక్షిస్తారు. శిక్షించేది కోపంతో కాదు, నీ బ్రతుకు చెడిపోకుండా నీ బ్రతుకు మంచిగా ఉండటానికే అనే విషయాన్ని ఇక్కడ మనకు బైబిల్ చాలా చక్కగా తెలియజేస్తుంది. నిర్గమాకాండములో 19వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి.
చాలు. ఇక్కడ మోషేతో దేవుడు ఏం చేస్తున్నాడు? అది ఇక్కడ మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క బిడ్డలు అనేవాళ్ళు దేవుడు మన దగ్గరకు వచ్చి దేవుడు మనకు సహాయం చేయాలి, లేదా ఆయన మనం చూడాలంటే మన ముందు మనం పరిశుద్ధపరచబడకుండా దేవుడు వచ్చి మనకే సహాయం చేస్తాడు? ఆయన ఏం చూస్తాం? ఆయన దర్శనాన్ని. కనుక మనం ఇక్కడ ప్రభు యొక్క దర్శనం మనం చూడాలంటే ఈ ఉపవాస కోరికల ద్వారా మనం ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. ఈ పరిశుద్ధపరచబడటానికే, కడుక్కోవటానికే, సరి చేసుకోవటానికే, దిద్దుకోవటానికే ప్రభు మనకి అవకాశాలు దేవుడు ఇచ్చాడు. కీర్తన 55వ కీర్తనలో దిద్దుబాటు నీకు అసహ్యమైనట్లయితే నేను ఈ విషయాలను మీ ముందు పెట్టి, ఏ విషయాలంటే నువ్వు దుష్టునితో సాంగత్యం చేస్తున్నావు, నీవు దుష్టుని చూస్తున్నప్పుడు నీ తల ఆడిస్తున్నావు, అదేనా? కనుక నీ జీవితంలో ఏదైతే నీవు చేస్తున్నావో ఇవన్నీ నీ ఎదుటి పెట్టి ఒకరోజు నేను నిన్ను చీల్చేస్తాను, వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగలు చూసినప్పుడు కూర్చుండి ఇట్టి పనులను నీవు చేసినాను, అనుకుంటువి. చూసారా, దేవుడు ఏం చేస్తాడు? ఇవన్నీ మన ఎదుటి పెట్టి దీన్ని యోచించండి, లేని ఎడల అంతేనా? తప్పించువాడు ఎవడు లేకపోతాడు. మనం దేవుని మాట వినకుండా దేవుడు చెబుతున్న లెక్క చేయకుండా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడట? మనం తీర్చివేస్తాడు. ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? యోచించాలా, ఆలోచించాలా. ఆలోచించి ఏం చేయాలి? మనము ఆలోచించి మనం ఏం చేయాలి? సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. దేవుడు తప్పకుండా నీకు దేవుడు సహాయమును దేవుడు చేస్తాడు. ఆ రోజుగా మనం చూసినట్లయితే పరిశుద్ధులతో సాంగత్యం చేయటం వల్ల దేవుడు మన మధ్యకు దిగి ఆయనే వస్తాడు. మన ప్రభు దగ్గరికి వెళ్ళవసలేదు. మన పరిశుద్ధులకు ఎప్పుడైతే ఉన్నామో దేవుడు మన మధ్యకి ఏం చేస్తాడు? ఆయనే దిగి వస్తాడు. ఆయనని అవసరతలు తీర్చడానికి, ఆయనే సహాయమును చేయటానికి ఆయన వస్తాడు. నిర్గమకాండములో 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. వెళ్ళి అది ఇప్పుడు దేవుడు మన మధ్యకి రాబోతున్నాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే, ఇవాళో రేపో ఎప్పుడైనా పరలోకాన్ని దేవుడు ఏం చేస్తాడు? తన బిడ్డల దగ్గరికి వస్తాడు. ఇప్పుడు వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తనతో కూడా తీసుకుని వెళ్తాడు. ఎవరు తీసుకువెళ్తాడు? పరిశుద్ధులైన. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఆ పరిశుద్ధుల యొక్క స్నేహాలతో ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో మనందరము కూడా ఉండాలంటే ఖచ్చితంగా రేపు దేవుడు వచ్చేసరికి మనందరం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాల్సిందే. ఆయన వస్తాడు, వస్తానన్నవాడు రాకుండా ఆయన దిగి వస్తాడు ఒకరోజు. వచ్చేసరికి మాత్రం మనందరం ఎలా ఉండాలి? పరిశుద్ధపరచబడాలి. అందుకే నేను చెప్పేది, అందరూ చక్కగా రక్షణ పొందిన వాళ్ళు పరిశుద్ధి చేసుకోండి, రక్షణ పొందిన వారు పరిశుద్ధమైన సహవాసములోనికి చేర్చబడండి. ఎప్పుడు వస్తాడో దేవుడు మనకు తెలియదు, కానీ ఆయన దిగి మాత్రం ఖచ్చితంగా ఆయన వస్తాడు. వస్తాడా దేవుడు? ఖచ్చితంగా వస్తాడనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సాయంత్రము సలబోట వేళ ఆదాము అవల దగ్గర కంటే దేవుడు దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడట.
కదా. సాయంత్రం సెలబోటు వేళ ఏం చేసేవాడంట, ఆయన దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. దేవుని పిల్ల అంటే వారు ఇంకా దేవుని మాటను ధిక్కరించక మునుపు, వారు దేవుని మాటను విన్నంతకాలం దేవుడు వారితో ఆయన ఉన్న స్థలమును దిగి వచ్చి వారితో మాట్లాడుతుండేవాడంట. ఈరోజు నీవు నేను కూడా మరి దేవుడు దిగి వచ్చి నీతో మాట్లాడేటట్లుగా మన పరిశుద్ధత ఉండాలి. మన పరిశుద్ధత లేదు అనుకోండి, దేవుడు దిగి వచ్చినప్పుడు ఆదాము అవ్వలు ఎక్కడ దాక్కున్నారు కదా. ఆయన దిగి వచ్చేసరికి చెట్ల చాటు దాక్కున్నారు. రోజు బాగా ఉన్నారు కదా, ఇవాళ ఇంటి చెట్ల చాటు ఉన్నారు. విని చాలు. ఇక్కడ మనకి దిగి వచ్చినప్పుడు దేవునితో ఆనందంగా ఉండేవాళ్ళు, పాపం ఎప్పుడైతే చేశారో ఆజ్ఞాతిక్రమం దాక్కోవటం ప్రారంభించి, ఇక దేవుడు దిగి రావటం కాదు, వాడిని అక్కడి నుంచి ఏం చేశాడు, బయటికి నెట్టేశాడు. జాగ్రత్త. మరి దేవుడు దిగి వస్తే మేలు కలుగుతుంది. ఆయన దిగి రాకుండా ఒకవేళ మనము ఆ స్థలం నుంచి త్రోసివేయబడితే కన్నీరుతో కూడిన వేదనతో కూడిన శ్రమలు మనకు వస్తాయి. ఆహారం సమకూర్చుకోవాలి, శాంతి సమాధానమే మనకు ఉండదు. ఇక చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే, పరిశుద్ధులతో సాంగత్యము చేయటం వలన పరలోకములో మనందరం కూడా ఉంటాం. ఎక్కడుంటాం? దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడుంటారు? అంతే కదా, పరిశుద్ధులే కదా రాజ్యాన్ని ఏలేది, యుగ యుగాలు అక్కడ ఉండేది. కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. యుగ యుగాలు దేవునితో ఉంటారు. ఆ ఉండేవారు ఊరికే ఉండరంట. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ రాజ్యాధికారం ఉంది. యుగ యుగాలు రాజ్యాన్ని ఏలేవారు ఉంటారంట. ఒకవేళ ఇక్కడ నీకు రాజ్యాధికారం లేకపోవచ్చు, ఒకవేళ ఇక్కడ నీవు రాజరికం చేయాలనుకున్నా నీకు ఆ కోరిక ఆశ తీర్చకపోవచ్చు. కానీ నువ్వు దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవుడి భాగ్యాన్ని ఆ పరలోకములో ఆయన రాజ్యములో దేవుడు నిన్ను చేర్చుకోవటమే కాదు, అక్కడ నేను ఒక అధికారిగా ఒక పరిపాలకుడుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అందుకే మనందరం ఈ స్థలంలో మరి చక్కని పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలి? పరిశుద్ధ కొరకు మనం ఏం చేయాలి? ఆశతో ప్రార్థన చేయాలి. డబ్బులు సంపాదించుకోవాలన్నప్పుడు మనకు ఆశ ఉంటుందా? ఆశ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? చిన్న పని పెద్ద పని ఏదో పని, డబ్బులు ఏం చేస్తాడు? వేస్ట్గా ఖర్చు చేస్తాడా? ఆశ ఉండబట్టే కదా. అట్లాగే ఇక్కడ దేవుని సన్నిధిలో కూడా మనము పరిశుద్ధత సంపాదించుకోవాలి. ఆశ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పరిశుద్ధత కొరకు మనం ఎక్కువగా ప్రయాసపడతాం. అది చేయకపోతే ఇక్కడ నువ్వు వచ్చిన ప్రయాస అంతా వ్యర్థమే. దీనివల్ల నువ్వు పరలోకానికి దేవుడిచ్చే ఆశీర్వాదాలకి స్వస్థతల మేలుకి దూరం అవుతావు. మనందరం చక్కగా మన జీవితాలు సరిచేసుకుందాం. ఎందుకని అంటే లోకములో అనేకమైన ఉన్నవి, వాళ్ళు వెలుపల వారు, కానీ ఇప్పుడు మనం ఎవరిమి? క్రీస్తులోని వారిమి కదా. ఈ క్రీస్తులో వెలుపల ఉన్న వారి యొక్క సాంగత్యము ఆలోచనలు ఏమైతున్నాయో అవి మనలో ఉండకూడదు. వాటిని మనం ఏం చేయాలి? వెలివేయాలి. వాటిని దూరంగా శరీర సంబంధమైన వారి దగ్గర ఉన్నవి ఆత్మ సంబంధమైన బిడ్డల దగ్గర ఉండకూడదు. మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన వారుగా మన జీవితాలు ఉండాలి. అలాంటి కృప ఈ ఉపాసకుడికుల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన దయ కలిగిన మా తండ్రి, ఈరోజు చెప్పినటువంటి విలువైన మాటలకై వందనాలయ్యా. మా జీవితాల్లో పరిశుద్ధులుగా ఉండాలి అని నువ్వు కోరుతున్నావు. కనుక ఆ పరిశుద్ధత అనేటువంటి మాలో రావాలంటే మాలో ఉన్నటువంటి నాయన ఆ పరిశుద్ధతకు వేరుగా ఉన్నది ఏదైతుందో అది తీసేసుకోవటం వల్లనే పరిశుద్ధత వస్తుంది. కనుక ఆ పరిశుద్ధతను ప్రభా మేము ఉండటం వల్ల మాకు ఎంతో గొప్ప దేవుని కృప దొరుకుతుందని
నీ వాక్యాల ద్వారా నాయన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ఎంతో బలపరిచినందుకు నీకు చాలా వందనాలు, చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మరి ప్రతి ఒక్కరూ ఈ స్థలములో ప్రభా ఈ ఉపవాస కూడికలను ఆ విధంగా సద్వినియోగం చేసుకోవటం సహాయములను దయచేయండి. మరి రేపు జరిగేటువంటి బలారాధన మరి ప్రతి ఒక్కరూనైనా అది ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షకు పాత్రుడన్నావు కనుక అయ్యా మేమందరమునైనా వివేచిస్తూ ఆ పరిశుద్ధమైనటువంటినైనా ఆ శరీరములో ఆయన రక్తములో పాలిభాగస్థలం అవుతూ మేమందరం దీవించబడడానికి ప్రతి ఒక్కరూనైనా ఇక్కడ సరి చేసుకునే వారికి ఉన్నట్లు సహాయములను దయచేయండి అయినా. ఈ ఉపవాస కూడికల ద్వారా ఎంత పరిశుద్ధత, ఎంత ఒప్పుకోలు, ఎంత దేవునికి సమీపముగా చేర్చబడటం అంత గొప్ప ధన్యత ఇస్తుందయ్యా. అంత యోగ్యులుగా మమ్మల్ని చేస్తుంది నాయన. అందుకే ఈ ఉపవాస కూడికలునైనా కనుకనైనా దీనిలో అనేక మంది వస్తున్నారు, చిన్నపిల్లలు, పెద్దవారు అనేక మంది వస్తున్నారయ్యా. వీరందరికీ నీ దీవెన ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. రేపు జరిగే పరిశుద్ధ ఆరాధనను, క్రమాలు, అలాగే ప్రభు బలారాధన ఇవన్నీ మంచిగా జరగట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదా తోడే ఉన్ననుగాక. ఆమేన్.